ఈ గురువు గారు చెప్పినట్టు కానీ మాతాజీ గారు చెప్పినట్టు కానీ పెద్దలు చెప్పినట్టు కానీ మనం ఎన్నో విషయాలను విన్నాం. అది మనం ఈ మంత్రి గారు వెళ్ళి రాజుగారి దగ్గరికి చెప్పినట, ఏదైతే కపాలం చెవుల నుంచి వెళ్ళి పెట్టగానే పుల్ల లోపలికి వెళ్ళిందో వీడు జ్ఞానవంతుడు, వీడు తెలివివంతుడు అని చెప్పిండట. నువ్వు ఏ రకంగా చెప్పగలుగుతావు అని చెప్పేసి రాజుగారు ప్రశ్నించారట. అప్పుడు ఆ మంత్రి గారు, నేను ఒక పుల్ల చెవులో పెట్టగానే ఈ చెవుల నుంచి వెళ్ళిపోయింది అని చెప్పిండు. ఇంకొకటి చెవులో నుంచి వెళ్ళి పెట్టగానే నోటిలో నుంచి వెళ్ళిపోయింది. ఇంకొకటి మాత్రం చెవులో పెట్టగానే పుల్ల లోపలికి వెళ్ళింది, బయటికి రాలేదు. కానీ ఇక్కడ మనం విన్న ఈ హితోక్తులు కానీ మంచి మాటలు కానీ గురువుగారు చెప్పినవి మనం ఈ చెవి నుంచి వెళ్ళి విని ఈ చెవి నుంచి వెళ్ళి వదిలిపెట్టుకోక, అలాగే ఈ చెవి నుంచి వెళ్ళి విని ఈ చెవి నోరు ద్వారా చెప్పుకోక మనను ఉంచుకొని స్మరణం మననం నిధిధ్యాసనం, ఏదైతే మనం విన్నది మనం మననం చేసుకొని మరి దాన్ని ఆచరించి 10 మందికి చెప్పాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మన హిందూ బంధువులందరూ ఈ ఐక్యంగా ఉండాలని, మళ్ళీ అలాగే మన ఆడవారి లోపల కానీ మన లోపల కానీ ఎప్పుడు పక్కింటి వారు వినే ధ్యాస ఉంటుంది. ఏదన్నా మన కరెంటు పోతే, మన ఇంట్లో కరెంటు పోతే ఫస్ట్ ఏం చేస్తామనంటే పక్కింటి వాళ్ళకి తొంగి చూస్తాం, వాళ్ళ ఇంట్లో కరెంటు ఉందా లేదా. అంటే వాళ్ళ ఇంటిలో కరెంటు పోతే వాళ్ళ ఇంట్లో కరెంటు పోయింది కదా, అయితే మాకు కూడా ఏం కాదు, మా ఇంట్లో కరెంటు పోయింది, అందరూ ఇద్దరం చీకట్లోనే ఉన్నాం కదా అనుకుంటాం. అలాగే అటువంటప్పుడు ఒక ఇంటి ఆమెకు దేవుడు ప్రత్యక్షమైందట. దేవుడు ప్రత్యక్షమై, అమ్మ నీకు ఏమి కావాలో కోరుకొని అని చెప్పేసి అడిగితే ఆడపడుచు ఆ ఇంటి యజమానురాలు ఏమన్నదట అంటే, దేవుడా నువ్వు ఇక్కడికే డైరెక్ట్గా వచ్చావా లేకపోతే పక్కింటికి వెళ్ళి వచ్చావా అని చెప్పేసి అడిగిందట. అడిగితే లేదు నేను వచ్చేటప్పుడు పక్కింటికి కూడా వెళ్ళాను అంటే, మరి ఆవిడ ఏం కోరుకుంది మీ దగ్గర నుంచి వెళ్ళని చెప్పేసి అడిగిందట. అడిగితే అప్పుడు మీరు పక్కింటి వారికి వద్దకు వెళ్తారు కదా, అక్కడ ఆమె ఏదైతే కోరుకుంటుందో నాకు అంతకు 2 అని చెప్పేసి ఆమె వేడుకుందట. వేడుకుంటే అప్పుడు ఆమె ఆలోచనలో పడ్డదట. ఏమని అంటే, నేను గిట్ట ₹1 కోటి అడిగిందనుకో, ఆ పక్కింటి ఆవిడకు ₹2 కోట్ల వస్తాయి. అలాగే నేనేమైనా నెక్లెస్ గిట్ట అడిగిందనుకో, పక్కింటి ఆవిడకు 2 నెక్లెస్లు వస్తాయి. అందుకోసమే బాగా ఆలోచించి ఏమన్నదట అంటే, నాకు స్వామి భగవంతుడా నాకు ఒక కన్ను తీసేసేదనుకో, పక్కింటి ఆవిడకి ఏమవుతుందంటే 2 కన్ను పోతాయి. ఎప్పుడు కానీ మన పక్కవారి అభ్యున్నతి కోరుకోవాలి, మనం కలిసి ఉండాలి. మనం పక్కవారికి ఏమన్నా ఆపద కలిగితే మన తోచిన సహాయం చేయాలి, కానీ నిందపరచద్దు, వాళ్ళను అవమానపరచద్దు. కాబట్టి ఇకనైనా మనం ఈ హిందూ సమ్మేళన ఐక్యవేదిక నుంచి వెళ్ళి మనం ఇకనైనా కానీ మన చుట్టుపక్కల వారికి, హిందూ బంధువులందరికీ ఏదైనా ఆపద కానీ ఏదైనా గురూజీ గారు చెప్పినట్టు ఒక శుభకార్యం చేయాలంటే ఎంతమంది కులస్తులు దాన్ని అడ్జేస్తే మనం ఒక పెళ్లి చేయగలుగుతాము మన హిందువులందరం. అలాగే మనం ఇక నుండేలైనా కలిసిమెలిసి ఉండాలని, మన హిందూ బంధువులందరికీ ఐక్యత రావాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు మా హిందూ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరియు కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రముఖులకు ఆర్యవైశ్య సంఘం తరపున చిరు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కావున ఈ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు నిర్వహించినటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ ప్రవచనకర్త శ్రీ పాలెం చంద్రశేఖర శర్మ గారికి, ప్రధాన వక్త శ్రీ ఎన్నమనేని అశోకరావు గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ప్రముఖులకు, పుర ప్రముఖులకు, పాత్రికేయ మిత్రులకు
మరియు పోలీస్ శాఖ వారికి అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.